వారి పేర్లు ప్రభా నీ జీవ గ్రంథం లెక్కింపు చేసుకోండి అయ్యా. ఇదిగో తను ఇంకా అనేక మంది అయా సంఘంలో ఉన్నారు, అనేక మంది లోకంలో ఉన్నారు అయ్యా. సిలువను గుర్చిన వార్త రచించిపోతున్న వారికి ఎర్రితనంగా ఉందని సెలవిచ్చారు అయా. రక్షింపబడిన వారికి రక్షణ సునాదులను సెలవిచ్చారు. ఈ లోకంలో అభ్యంతరాలు కలుగుతాయని సెలవిచ్చారు, ఈ లోకంలో శ్రమ కలుగుతాయని సెలవిచ్చారు. అన్నిటికీ అవకాశం ఉంది ప్రభావ, నీ స్వార్థను ప్రకటించడానికి అవకాశం లేదు. అయినా మీరు ఎలా తగ్గించుకున్నారు అలాగే ప్రభావ మేము తగ్గించుకున్నాం, నీ ప్రేమను చూపించాం కనుక ఇదిగో తండ్రి 2 బాప్తిసాలు ప్రభు చేతికి అప్పగిస్తున్నాం. నీ బిడ్డలపై కృప చూపించండి. ఇంకొక అనేకులకు ప్రభావ బాప్తిసం ఇచ్చి సహాయం చేయండి. వారి పేర్లు ప్రభు నీ జీవగ్రంథం లెక్కింపు చేయండి. రాబోయే దినాలు అనేకులు ప్రభు రక్షణ పొందడానికి కృప చూపిస్తారని క్రీస్తు పేరిట పెడుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి ప్రభు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను రక్షింపబడితే కానీ నీ రాజ్యానికి స్వతంత్రించుకోలేడని సెలవిచ్చారు. ఈ దినాన శరీరానుసారమైన మనస్సును చంపి ప్రభు ఆత్మ మాదిరిగా ఈలో వచ్చేస్తారు. ఆ బెడ్ షీట్ ఉంటుంది మా బాగుందమ్మా. పైన నమ్మకం ఉంచుట, ప్రభు అయిన యేసు క్రీస్తునే సంపూర్ణంగా నమ్మి మీ ఉద్దేశాలు, మీ తీర్మానాలు మరి సంఘం ఎదుట, మరి పరిచారకుల ఎదుట, మరి ముఖ్యంగా దేవుని ఎదుట మీకు అద్భుతమైన స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడు అనే మాట మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు ఆయన 30 ఏట బాప్తిసం పొంది అద్భుతమైన పరిచర్య భూలోకం మీద జరిగించి ఉన్నారు. ఆయన ఈ లోకంలో మరణించి తిరిగి లేచి ఆయన పరలోకములకు వెళ్తున్న సమయంలో తన 11 మంది శిష్యులతో ఆయన మాట్లాడిన మాట ఏమన్నానంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను